ఇప్పుడే ఆఫియా వాళ్ళ ఇంటికి వచ్చాను. బండి నుంచి పడిపోయారంట. అసలు ఏం జరిగింది, అసలు ఎక్కడ దెబ్బలు తగిలినాయో చూద్దామని వచ్చా. అది పచ్చిపోసం పోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ రొయ్యలు వేసేసుకుందనమాట. రెడీ అయిపోయినాయి, టేస్ట్ చూద్దాం. ఇక 2 చుక్కలు రావట్లేదు, నిమ్మకాయ వేసి. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనమాట. అందుకని వాళ్ళ కోసం రొయ్యలు పలావ్, నెక్స్ట్ చికెన్ కర్రీ వండుతున్నాం. వండిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుండి కాకినాడ బయలుదేరాలన్నమాట. ఎందుకంటే దీపావళి వచ్చేస్తుంది కదా, దీపావళి సెలబ్రేషన్స్ అక్కడే. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. నీకు కూడా దీపావళి వచ్చేస్తుందా? బాంబులు పేలుస్తావా? పెద్ద పెద్ద బాంబులు పేలుస్తావా? అయ్యో బాబాయ్, మరి నీకు భయం లేదా? ఏం బాంబులు కావాలమ్మా నీకు? ఉల్లిపాయ బాంబులు కావాలా? చిన్న యుద్ధా? బాంబు సౌండ్ వేసిందే లోపలికి పరిగెట్టేస్తావు. బయట మొత్తం పేల్చేసి లోపలికి వెళ్ళిపోతావా? మరి నీకు భయం లేదా? నేను మా ఆఫియా కలిసి ఎక్కడికి వెళ్తున్నామమ్మా? రిలయన్స్కి వెళ్తున్నాం. దేనికి? గసగసాలు తేవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది మీ స్కూలే కదా? మరి వెళ్ళలేదా స్కూల్కి? ఎందుకు? ఎప్పుడు? ఇప్పుడు చదవవా? మరి ఇప్పుడు చదవవా? డాక్టర్ అయ్యి అందరికి సీట్ చేసేస్తావా? నాకు చేస్తావా? చేసేస్తావా? సి అంటే ఇంజెక్షన్ అనమాట. ఇప్పుడే వచ్చాను రిలయన్స్కి. గసగసాలు ఎక్కడ ఉంటాయి ఆఫియా? అక్కడ ఉంటాయా? ఎక్కడికి? ఇక్కడ దొరకలేదని అక్కడికి వెళ్ళిపోతుంది. మా ఆఫియా ఏమో బాల్ కొనుక్కుంది, నేనేమో గసగసాలు కొనుక్కున్నాను. ఆల్రెడీ రొయ్యలు ఉడకబెట్టేసుకుంటున్నాం. గోదావరి రొయ్యలు, ఇవి చెరువు రొయ్యలు కాదు. రొయ్యలు మొత్తం వాటర్ ఇంకిపోయినాయి. ఇప్పుడు మసాలాలో ఏం మసాలా వేసేవత్తా? ఓకే, చూడు ఎంతైనా చాలా 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 మసాలా వేసుకుని బిర్యానీలో వేస్తాం కదా, మళ్ళీ ఇందులో కూడా వేయాలా? రొయ్యకు పడుతుంది. అందులో పసుపు, కారం, సాల్ట్ ఆల్రెడీ వేసిందంట ఇందులో. రొయ్యలు మొత్తం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ కానీ 2 నిమ్మకాయలు కానీ 4 నిమ్మకాయలు నీళ్లు తీసుకుని వేసేయి, అందులో వేసేయాలి. అలా చెయ్యి పెట్టేయాలన్నమాట కదా. మాకు అందులో గింజలు ఉంటాయి కదా, ఇవి రాకుండా వేసింది. బిర్యానీలోకి, అదే పులావ్లోకి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. మన రొయ్యలు ముందే ప్రిపేర్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకుని ఇందులో నూనె వేసుకుని, చాలా తాయి బాబాయ్ ఆల్రెడీ వేసింది అనమాట. మళ్ళీ వీడియో కోసం చిన్న షోయింగ్. నూనె కొంచెం, అందులోకి నెయ్యి కొంచెం, మళ్ళీ పైన వేస్తామా. నెక్స్ట్ ఏంటో దీని పేరు? అనాస పువ్వేనా? అనాస పువ్వు, చెక్క, దాల్చిన చెక్క, క్వాంటిటీ ప్రకారం యాలక్కాయలు, మిరియాలు, లవంగాలు ఎక్కువే వేసింది. పొలావాకు, అంతే. అవి మొత్తం ఇది అవ్వాలి. అవి బాబాయ్ మాడిపోతున్నట్టున్నాయి. అయ్యో. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఎన్ని ఉల్లిపాయలు వస్తాయి? 3 ఉల్లిపాయలు. అవి కూడా వేగాలి. మసాలా సరుకులు మారిపోయినట్టున్నాయి, వేసాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇంకొంచెం దాచుకుందనమాట లాస్ట్లోకి. కలిపి అవన్నీ బాగా వేగాలి. అవి వేగిపోయినాయి. ఇప్పుడు అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్. స్పూన్ వాడకూడదు అనమాట, స్పూన్ వాడితే టేస్ట్ బాగోదు, చెయ్యే వాడాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా కలుపుకుంటే పచ్చివాసన పోయిద్ది. వేసేయి. అది పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ రొయ్యలు వేసేసుకుందనమాట. రొయ్యలు వేసేసుకున్నాం. ఇవి కూడా అందులో బాగా కలిపేసి మంచి కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి. ఓకే, ఇదేం నానబెట్టుకున్నాం రైస్ని. నానబెట్టుకున్న రైస్ అందులో వేసేసుకుంటున్నాం అనమాట. సూపర్. ఆల్రెడీ మనం ఎసరికి వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం కొలతకి తగ్గట్టు. ఎన్ని గ్లాసులకి ఎన్ని నీళ్ళు? గ్లాసున్నర నీళ్ళు అనమాట. వేడి నీళ్ళు ఎందుకు వేస్తున్నాం? నార్మల్ చన్నీళ్ళు వేయచ్చు కదా. ఆ రైస్లో మొత్తం వేడి నీళ్ళు వేసుకుంది. ఎందుకత్తా వేడి నీళ్ళు వేసావు? వేడి నీళ్ళు వేస్తే గమ్మున అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేడి నీళ్ళు
వేసారనమాట. నార్మల్గా అయితే మనం పొలవల్లో డైరెక్ట్ నార్మల్ నీళ్ళు వేసేస్తాం కదా, వేడి నీళ్ళు కొంచెం త్వరగా అయిపోద్దంట. ఇంకంతేనా, ఇంక అయిపోయిన పైన లాస్ట్లో నెయ్యి వేసుకుంటాం, కొత్తిమీర పుదీనా చల్లుకుంటాం. రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూద్దాం. రొయ్యలు, అందులోకి చికెన్ కర్రీ అందులో కలుపుకుని రొయ్యలు పెట్టుకుని జీడిపప్పులు కూడా వేసింది మా అత్త. జీడిపప్పులు కూడా పెట్టి 2 చుక్కలు రావట్లేదు నిమ్మకాయ వేసి ఇప్పుడు తింటే ఉంటది టేస్ట్. అబ్బా పర్ఫెక్ట్ ఉన్నాయి అన్ని, అదిరిపోయింది. చాలా సింపుల్ రొయ్యల బిర్యానీ చేయడం. ఈ స్టైల్లో చేసుకుంటే ట్రై చేయండి సరదాగా, బాగుంది. అయ్యా ఫుల్ వర్షం, మామూలు వర్షం కాదు. ఇప్పుడు మేము కాకినాడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఆఫియా వాళ్ళ ఇంటికి వచ్చాను, బండి నుంచి పడిపోయారంట. అసలు ఏం జరిగింది, అసలు ఎక్కడ దెబ్బలు తగిలినాయో చూద్దామని వచ్చా. ఆఫియా పడిపోయారా? ఎవరెవరు? ఎలా జారిపోయిందా బండి? మరి దెబ్బలు తగిలాయా నీకు? దెబ్బలు ఎక్కడ తగిలాయి నీకు? అవునా, ఏది చూపించు. ఏది కనిపించట్లా? అక్కడ లోపల తగిలిందా బయట తగిలిందా? బానే ఉందా? బ్రెయిన్ అంతా బానే ఉందా? అబ్బుకి ఎక్కడ తగిలింది? అయ్యో పర్లేదా, ఇప్పుడు తగ్గిందా? ఏడ్చావా? నీకా నీళ్ళు వచ్చేసినాయా? ఏడ్చావా నవ్వావా అమ్మ పడ్డాక? ఏడ్చావా? ఇప్పుడు ఓకేనా అంతా? ఓకే గైస్, తగ్గిందంట. దీనికి ఏం తగలలేదంట, పాప మా నాన్నకి తగిలినాయి అంట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నాను చూడడానికి ఏమైందో. ఇదే ఆఫియా వాళ్ళ నాన్న షాపు, ఆకివీడు మెయిన్ రోడ్ లో ఉంటది, ఎస్కేఎన్ బట్టల షాపు. పడ్డారంట. ఎక్కడ తగిలి? అబ్బో ఎందుకు, ఎక్కడ ఎలా పడ్డారు అసలు? వర్షం వచ్చింది కదా, చూసుకోలేదు. చూసుకోకపోతే నాసు ఉందన్నమాట, వెళ్ళి దాంట్లో కొట్టాం బ్రేక్. అవే నీళ్ళలో మునిగిపోయిందా? నీళ్ళు వెళ్ళిపోయింది, చెవులోకి అంటుంది. చిన్న దెబ్బలు కాబట్టి సరిపోయింది. పెద్ద దెబ్బలు తగిలి అది పెద్ద ఏం కాదులే, చిన్నయే. పెద్ద దెబ్బలు అంటే వేరేగా ఉంటాయి. ఓన్లీ మంచి పని చేసావు. అసలు ఈ రోజు కాకినాడ వెళ్ళాలి, ఇంటికి రిలేటివ్స్ రావడంతో కొంచెం లేట్ అయింది. ఫస్ట్ కార్ వేసుకుని వెళ్ళిపోదాం అన్నది ప్లాన్. కాకపోతే కార్ వేసుకెళ్తుంటే పెట్రోల్ తోలు తీరిపోతుంది. జస్ట్ 2 or 3 days ఉంటాం అంతే, దానికి కార్ వేసుకుని వెళ్ళడం వేస్ట్ అనిపించింది. ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. బేసిక్గా ఇప్పుడు 8కి ట్రైన్ ఉంది, కాకపోతే ఆ ట్రైన్ గంట లేటు. మేము అక్కడికి వెళ్ళేసరికి 1:32 అయిపోద్ది. మళ్ళీ మేము అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం కష్టం. అది కాకినాడ వరకు కూడా కాదు, సామర్లకోట అని కాకినాడ ముందే ఉంటుంది అక్కడ. అందుకని ఇంకా మార్నింగ్ 2:30కు ఉందన్నమాట ట్రైన్. ఆ ట్రైన్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇప్పుడు ఆగిపోయాం. టైం వచ్చేసరికి 9 అయ్యింది ఇప్పుడు. సో ఇప్పుడు పడుకుని నైట్ 2ంటికి లేచి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి పొద్దున్నకి కాకినాడ వెళ్ళాలి. చూద్దాం. మా టైం చాలా బ్యాడ్గా నడుస్తుంది. టైం వచ్చేసరికి నైట్ 2:30 అవుతుంది. ఫుల్ వర్షం గొడుగేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. 15 నిమిషాల్లోనో 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. మేము రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు. అయ్యా ఏం జరుగుద్దో చూడాలి. స్టేషన్కి వచ్చేసాం. ఫుల్ వర్షం పడుతుంది. టైం వచ్చేసరికి 2:48 అవుతుంది. మా ట్రైన్ ఇంకా రాలేదు. ట్రైన్ వచ్చేస్తుంది కానీ వాటి మీద నెంబర్లు వేయాల. మరి ఆ రిజర్వేషన్లో పరిస్థితి ఏంటో. అదిగోండి మన ట్రైన్ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కేసి డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోదాం. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియోస్ అంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.